ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఆరంభమయ్యేందుకు మరి 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 28న రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో 10 జట్లు తీవ్రంగా సన్నాహాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ప్లేయర్లందరూ తమ జట్టులో కలిసి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ఈ సీజన్కు దూరమయ్యాడు. అతను ఆడటం లేదని ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. అతను ఇంకా జట్టుతో కలవలేదని, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ట్రైనింగ్ సెషన్కు కూడా పాల్గొనలేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ఎడిషన్లో అతడు అందుబాటులో లేడని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యశ్ దయాల్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, వీటిని ధైర్యంగా ఎదుర్కొంటానని పేర్కొన్నాడు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైంది. దీంతో యశ్ దయాల్ ఈ సీజన్ బెంగళూరు పక్కన పెట్టింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న యశ్ దయాల్ కారణాలతో ఈసారి టోర్నీ ఆడట్లేదని ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది.